ఇప్పుడే అందిన వార్త, మంత్రి రోజాకు ప్రమాదం, తీవ్ర టెన్షన్లో సీఎం. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. మంత్రి రోజాకు మరోసారి గనుక టికెట్ ఇస్తే ఇక పని చెయ్యమంటూ నియోజకవర్గ నేతలందరూ కూడా హెచ్చరిక జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం, క్రీడా శాఖల మంత్రి రోజాపై ఆమె అనుచరులు మండిపడుతున్నారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని వైసీపీ అధిష్టానానికి మంగళవారం విజ్ఞప్తి చేశారు. నగర నియోజకవర్గానికి చెందిన 5 మండలాల వ్యతిరేక వర్గం నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి నియోజకవర్గంలో రోజాకు కాకుండా మరెవరికైనా కూడా టికెట్ అయితే ఇవ్వాలని కోరారు. 2 సార్లు పార్టీ అభ్యర్థి రోజాను గెలిపించుకునేందుకు అహర్నిశలు శక్తి వంచన లేకుండా పనిచేశామని తెలిపారు. ఐరన్ లెగ్ పేరున్న రోజాను నియోజకవర్గ వైసీపీ నాయకులంతా గోల్డెన్ లెగ్గా మార్చామని పేర్కొన్నారు. అయితే ఆ నియోజకవర్గంలో ఆమె సోదరులు చేస్తున్న దోపిడీకి అడ్డుగా ఉన్నామనే అక్కసుతో మమ్మల్ని దూరంగా పెట్టి వేధిస్తున్నారని వడమాల పేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పుత్తూరు నేత అమ్ములు లక్ష్మీపతిరాజు, మండలాల వైసీపీ నాయకులు ఆరోపించారు. ఇక వ్యతిరేక వర్గం నేతలు ఎవరైనా సరే అవినీతికి పాల్పడి ఉంటే దానిపై రోజాతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. వైసీపీ అధికారంలోకి రాకముందు అప్పుల్లో ఉన్న రోజా మంత్రి అయ్యాక ఎంత సంపాదించిందో అందరికీ తెలుసునని విమర్శించారు. ఇక పుత్తూరు నగరిలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మంత్రి రోజాకు మరోసారి వైఎస్ఆర్ అధిష్టానం సీటు ఇస్తే తాము పని చేయబోనమని అధిష్టానానికి అయితే స్పష్టం చేశారు.